నైరుతి రుతుపవనాలు శరవేగంగా కదులుతున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. నైరుతి రుతుపవనాలు శరవేగంగా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. నేడో రేపో రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. ఆపై క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. అనంతపురం, శ్రీ సత్యసాయి, నెల్లూరు, కడప, ఒంగోలు మీదుగా పయనిస్తాయి. మరోవైపు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తాయని, రానున్న 4 రోజులు ఈ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కోనసీమలో అల్లర్లు జరిగే అవకాశం ఉన్నందున సమస్యాత్మక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించామని ఏలూరు రేంజ్ ఐజీ రవిప్రకాష్ అన్నారు. కోనసీమలో అల్లర్లు జరిగే అవకాశం ఉన్నందున సమస్యాత్మక నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఏలూరు రేంజ్ ఐజీ రవిప్రకాష్ పేర్కొన్నారు. అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎస్ శ్రీధర్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఐజీ రవిప్రకాష్ శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. కాకినాడ జిల్లాలోని పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఏలూరు జిల్లా పరిధిలో దెందులూరు, నూజివీడు, కృష్ణా జిల్లాలోని గన్నవరం, పెనమలూరు, మచిలీపట్నం నియోజకవర్గాలను సెన్సిటివ్ నియోజకవర్గాలుగా గుర్తించామని తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఏలూరు రేంజ్లో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలతో పాటు ఎక్కడ అల్లర్లు జరగకుండా ఏర్పాటు చేశామన్నారు. హింసకు పాల్పడడం వల్ల ప్రజలే నష్టపోతారు. ఎన్నికల కేసుల్లో ఇరుక్కుంటే కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద దగ్గర ఉండి జిల్లా ఎస్పీ శాంతి భద్రతలు పర్యవేక్షిస్తారు. నెంబర్ 2 వచ్చేసి దీని రిపర్కేషన్స్. ఎందుకంటే కౌంటింగ్ లో కొంతమంది ఓడిపోతూ ఉండొచ్చు, కొంతమంది గెలుస్తుండొచ్చు. అవన్నీ విలేజెస్ లో దాని ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ పడతాయి కాబట్టి సో ఆల్ సెన్సిటివ్ ఏరియాస్. ఎందుకంటే కోనసీమ నెంబర్ 1 ఈ రేంజ్ లో కోనసీమలో అల్లర్లకు ఈ నెంబర్ 1 స్థానంలో ఉంది. సో ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము కోనసీమ ఏరియాలో. తర్వాత కాకినాడ డిస్టిక్ లో పిఠాపురం కానివ్వండి, తర్వాత రాజమండ్రి జిల్లాలో అనపర్తి, కొన్ని రాజమండ్రి టౌన్ ఏరియాస్ లో ఇంపార్టెంట్ ప్లేసెస్, మళ్ళీ తర్వాత ఏలూరు ఏరియాలో దెందులూరు కానీ, నూజివీడు ఏరియాస్ కానీ, అలానే మన వెస్ట్ గోదావరిలో ఉండి, పాలకొల్లు, కొన్ని భీమవరం ఏరియాస్ కానీ, తర్వాత కృష్ణా జిల్లాలో గన్నవరం అండ్ పెనమలూరు, ఇంకా మచిలీపట్నం ఈ ఏరియాస్లో సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అన్ని ఏర్పాట్లు కూడా మేము పోలీస్ పికెట్స్ పోస్ట్ చేయడం జరిగింది అన్ని విలేజెస్లో. పోలీస్ పికెట్స్లో కూడా ఆ లోకల్ ఆఫీసర్స్, లోకల్ హోమ్ గార్డ్ అని ఒకరు ఉండేటట్టు చూసుకోవడం జరుగుతుంది. తర్వాత క్యూఆర్టీ టీమ్స్ పెట్టాము. క్విక్ రియాక్షన్ టీమ్స్కి వాళ్ళకి 5 నుంచి 15 విలేజెస్ టీమ్స్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అన్ని టెక్నాలజీ ఉపయోగించుకొని వాళ్ళందరికీ GPS లొకేషన్స్ ఫీడ్ చేసి ఆ విలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని దాన్ని ఫీడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఈజీగా రీచ్ చేసేదానికి. అక్కడ విలేజెస్ యొక్క దాంట్లో ఎవరు ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు, అక్కడ పాత గొడవలు ఏమున్నాయి, ఇటువంటి ఇష్యూస్ కూడా అన్ని వాళ్ళకు బ్రీఫ్ చేయడం జరుగుతుంది క్యూఆర్టీ టీమ్స్. ఇమ్మీడియట్గా వాళ్ళు వితిన్ 5 to 10 minutes ఆ ఏరియాస్లోకి ఎక్కడైనా గొడవ జరుగుతుంటే ఇమ్మీడియట్గా అక్కడికి రీచ్ అయ్యేదానికి క్యూఆర్టీ టీమ్స్కి మేము స్పెషల్ శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు తెలియకుండా ఏమి జరిగేదానికి లేదు. సో క్యూఆర్టీ టీమ్స్ ఇమీడియట్గా మూవ్ అవుతుంటాయి. దాంట్లో SI క్యూఆర్టీస్ ఉంటాయి, ఇన్స్పెక్టర్ క్యూఆర్టీస్ కూడా ఉంటాయి. మేము ఎక్కువగా ఎవరైతే లోకల్ ఆఫీసర్స్ పనిచేశారో SIs, CIs, DSPs వాళ్ళని లా అండ్ ఆర్డర్, వైలెన్స్ జరగకుండా విలేజెస్లో వాళ్ళని అక్కడ బందోబస్తు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలానే పారామిలిటరీ బలగాలు కానీ, APSP, AR కానీ మిగతా బలగాలను మేము కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ 144-30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉన్నాయి. ఎటువంటి ప్రొసెషన్స్ కానీ, ఎటువంటి ఉత్సవాలు కానీ ఇవన్నీ చేసుకునేదానికి ఎక్కడ పర్మిషన్ లేదు. అందరూ కూడా దాన్ని గౌరవించి మన ఈ ప్రజాస్వామ్యంలో మన దేశం ప్రపంచం మొత్తానికి ఇది ఒక పెద్ద దేశంలో ప్రజాస్వామ్యం జరుగుతుంది. దాంట్లో మేము భాగమైనందుకు మేము చాలా గర్వపడుతున్నాము. పోలీస్ డిపార్ట్మెంటు ఎంతో వ్యయ ప్రయాసాలకు కోరి మంచిగా కష్టపడి మొత్తం ఈ ఎలక్షన్ని మొత్తం 7 ఫేజ్లో మొత్తం దేశంలో కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేసే దాంట్లో ఎంతో ముఖ్య పాత్ర పోలీస్ శాఖ పోషించింది. సో మాకు ఇక లాస్ట్ 4th డే కూడా ఏ గొడవలు రాకుండా ఈ అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే వైలెన్స్ వల్ల ప్రజలే నష్టపోతారు. అక్కడ
వైలెన్స్ చేసుకుంటే పోలీస్ కేసులు అవుతాయి, వాళ్లకు అంతా కేసులు పోలీసులు చుట్టూ తిరగటం, కోర్టులు చుట్టూ తిరగటం అన్నీ అవుతాయి. సో వాళ్ళు దయచేసి నేను అందరికీ చెప్తున్నాను, ఈ ఎలక్షన్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. దీంట్లో మనం అనవసరంగా వైలెంట్ యాక్టివిటీస్ కానీ, గొడవలు పడటం కానీ, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ చేయడం కానీ తగదు. అది ప్రజలు ఇప్పుడు అంతా అయిపోయింది, పోలింగ్ గీలింగ్ అంతా అయిపోయింది, ప్రజలు పోలీసులకు సహకరించాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు చూసుకోవడం వాళ్ళ బాధ్యత. ఎందుకంటే ప్రజాస్వామ్యం రక్షించేది ఒక పోలీసు, ఒక అధికార యంత్రాంగం. ప్రజలకు కూడా అంతే